గత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు రికార్డు స్థాయి లాభాలు నమోదు చేశాయి. అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల లాభం 1,40,000 కోట్లు దాటింది. మొత్తం 12 ప్రభుత్వ రంగ బ్యాంకుల నికర లాభం 2022-23లో 1,04,649 కోట్లు ఉంటే 2023-24 ఏడాదిలో 35% వృద్ధిని సాధించాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులు లాభాల్లో దూసుకెళ్తున్నాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 12 ప్రభుత్వ రంగ బ్యాంకులు కలిపి 1,41,203 కోట్ల రూపాయల నికర లాభం ఆర్జించాయి. ఇందులో బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ వాటానే 40% ఉంది. ఇటీవల ప్రకటించిన ఫలితాల్లో 2023-24 పూర్తి ఆర్థిక సంవత్సరానికి ఎస్బీఐ 61,077 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. అంతకు ముందు ఏడాది వచ్చిన లాభం 50,232 కోట్లతో పోలిస్తే ఇది 22% అధికం. పంజాబ్ నేషనల్ బ్యాంక్ లాభం ఏకంగా 228% వృద్ధి చెందింది. గత ఆర్థిక సంవత్సరంలో 8,245 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. యూనియన్ బ్యాంక్ 62% వృద్ధితో 13,649 కోట్లు, సెంట్రల్ బ్యాంక్ 61% వృద్ధితో 2,549 కోట్ల రూపాయల మేర లాభాన్ని ప్రకటించాయి. బ్యాంక్ ఆఫ్ ఇండియా 50% వృద్ధితో 6,318 కోట్లు, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 56% వృద్ధితో 4,055 కోట్లు, ఇండియా బ్యాంక్ 53% వృద్ధితో 8,063 కోట్ల నికర లాభాన్ని నమోదు చేశాయి. 12 బ్యాంకుల్లో పంజాబ్ సింధ్ బ్యాంక్ ఒక్కటే లాభాల్లో క్షీణత నమోదైంది. ఆ బ్యాంకు లాభం 55% క్షీణించి 595 కోట్లుగా నమోదైంది. ఇతర ప్రభుత్వ రంగ బ్యాంకులైన బ్యాంక్ ఆఫ్ బరోడా 17,788 కోట్లు, కెనరా బ్యాంక్ 14,554 కోట్ల మేర నికర లాభాన్ని ప్రకటించాయి. గతంతో పోలిస్తే ప్రభుత్వ రంగ బ్యాంకులు కోలుకున్నాయనే విషయం ఈ గణాంకాలతో స్పష్టమవుతోంది. 2017-18 ఆర్థిక సంవత్సరంలో 85,390 కోట్ల భారీ నష్టం నుంచి ఈ స్థాయికి చేరుకున్నాయి. ఇందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలే కారణమని తెలుస్తోంది. ప్రధాని మోదీ, మాజీ ఆర్థిక మంత్రి దివంగత నేత అరుణ్ జైట్లీ, ప్రస్తుత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆ శాఖ ఉన్నతాధికారులు అనుసరించిన వ్యూహాలు సత్ఫలితాలు ఇచ్చాయి. ముఖ్యంగా 2016-17 నుంచి 2020-21 మధ్య 5 ఏళ్ల కాలంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల పునరుజ్జీవానికి ప్రభుత్వం 3,10,997 కోట్లను ప్రభుత్వం అందించింది. ఫలితంగా బ్యాంకులు తమ కాళ్లపై నిలబడగలిగాయి. పాలనా పరంగా క్రమశిక్షణ మెరుగైంది. ప్రభుత్వ బ్యాంకులు సైతం టెక్నాలజీని అందిపుచ్చుకున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు రికార్డు స్థాయి